ఎండలకి చాలామంది నీరసపడిపోతూ ఉంటారు. విపరీతమైన నిస్త్రాణ ఆవహిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ మెదడుకి పదును పెట్టేటువంటి ఒక పానీయం మీకు అవసరం. తెలుసుకోవాలనుకుంటున్నారు ఇదేంటో? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి బాదం షర్బత్ తాలూకు రహస్యాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బాదం షర్బత్ అనేది కేవలం దప్పికని తీర్చే పానీయం మాత్రమే కాదు. ఇది వేసవి కాలంలో మెదడుని చురుగ్గా ఉంచుతూ శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది. ఎలాగో తెలుసా? మనం రోజు తాగేటటువంటి కృత్రిమ పానీయాల కంటే ఇంట్లో తయారు చేసుకునే ఈ అమృతం 100 రెట్లు మేలు చేస్తుంది. అలసటను తక్షణమే తగ్గిస్తుంది. ఉత్సాహాన్ని నింపే శక్తి దీని సొంతం. అయితే ఇది మీకు ఎలా ఈ శక్తిని ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? బాదంతో పాటుగా కుంకుమ పువ్వు కలిపి తీసుకున్నారనుకోండి, చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది, రేడియంట్గా తయారవుతుంది. ఈ 2 పదార్థాల కలయిక శారీరక ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడంలో ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో మీకు తెలుసా? వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండటానికి, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి బాదం షర్బత్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సహజమైన పానీయం ఆరోగ్యానికి రక్షణ కవచంలాగా నిలుస్తూ శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తుంది. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వేసవి నుంచి మిమ్మల్ని కాపాడుతూ, మీ శరీరాన్ని చల్లగా ఉంచుతూ, అలాగే మీకు బ్రెయిన్ ఫాగ్ లాంటి సమస్యలు తగ్గించేటువంటి బాదం షర్బత్, దీని తయారీ, దీని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా బాదం పప్పుల్ని సరైనటువంటి పద్ధతిలో మీరు తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇది శాస్త్రీయంగా రుజువైనటువంటి సత్యం. మన పూర్వీకులు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి బాదం షర్బత్ లాంటి సహజ పానీయాన్ని ఎక్కువగా ఆశ్రయించేవాళ్ళు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. సహజమైనటువంటి పోషకాల గని బాదం అని చెప్పొచ్చు. బాదం అనేది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారం. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఆరోగ్యానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కణాలను రక్షించడంతో పాటుగా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరానికి తక్షణ శక్తి అనేది అవసరం అవుతుంది. ఈ టైంలో బాదం షర్బత్ తీసుకోవటం వల్ల నీరసం తగ్గుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉండడానికి వీలవుతుంది. ఈ పానీయంలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు శరీరంలో విషతుల్యాలను తొలగించడానికి కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. సరే, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. బాదం షర్బత్ తయారీకి అవసరమైన పదార్థాల ఎంపికలో మీరు చూజీగా ఉండాలి. దీనికోసం 1/2 కిలో బాదం పప్పులు, 1/2 కిలో చక్కెర, 1 లీటర్ నీళ్లు సిద్ధం చేసుకోవాలి. రుచి కోసం, సువాసన కోసం యాలకుల పొడి, కుంకుమ పువ్వు అవసరం అవుతాయి. కుంకుమ పువ్వు అనేది పానీయానికి మంచి రంగునివ్వటమే కాకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. యాలకులు అనేవి జీర్ణక్రియ అంటే డైజెషన్ మెరుగుపడటానికి సహాయపడతాయి. పాలు తాగటానికి ఇష్టపడే వాళ్ళు షర్బత్ ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మాత్రం దీని పాలని కలుపుకుంటే, చిక్కటి పాలు వాడుకుంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది. సరే, మరి ఈ బాదం షర్బత్ బేస్, దీని తయారీ విధానంలో మెళకువలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ముందు బాదం పప్పుల్ని సుమారుగా 5 నుంచి 6 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల ఆ పప్పులో మీద ఉండేటువంటి ఆ పొట్టు సులభంగా వచ్చేస్తుంది. పొట్టు తీసిన ఈ బాదం పప్పుల్ని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు, చక్కెర వేసి మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగి పాకంలాగా మారే సమయంలో బాదం పేస్ట్ని దానికి జోడించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద నిరంతరం కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేయాలి. ఇవన్నీ కలిసి ఒక చిక్కటి ద్రవంలాగా మారిన తర్వాత స్టవ్ ఆపి చల్లార్చుకోవాలి. సువాసన, రంగుల కలయిక కూడా చాలా ముఖ్యం. బాదం షర్బత్ తయారీలో కుంకుమ పువ్వు పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది పానీయానికి సహజమైన ఆ పసుపు రంగునిస్తుంది. యాలకుల పొడి ఆహ్లాదకరమైన ఒక సువాసన అందిస్తుంది. ఈ 2 పదార్థాలు బాదంలో ఉండేటువంటి పోషకాలతో కలిసినప్పుడు ఈ పానీయం ఔషధంలాగా మారుతుంది. బయట దొరికేటటువంటి కృత్రిమ రంగుల జోలికి వెళ్లకుండా ఇలాగే సహజ పదార్థాలను వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారంలో ఇలాంటి సహజమైన పదార్థాలు ఉండటం వల్ల వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. ఈ బాదం షర్బత్ని నిల్వ చేసుకునే పద్ధతి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న ఈ బాదం మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, దాదాపుగా 1 నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక గ్లాసు చల్లటి నీళ్ళని సిద్ధం చేసుకొని, లేదా పాలను సిద్ధం చేసుకొని 2 చెంచాల ఈ మిశ్రమాన్ని కలుపుకొని తాగొచ్చు. ఐసు ముక్కలు కాకుండా ఆ మట్టి కొండలో చల్లబరిచిన నీళ్ళను వాడటం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది.
గ్లాసులో పైన కొన్ని బాదం పలుకులను వేసుకుంటే తాగేటప్పుడు పంటికి రుచిగా చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్రిస్పీగా అనిపిస్తుంది. ఈ బాదం తాలూకు ఈ ఇది ఈ పానీయం అనేది దీని ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయ దృక్పథం కూడా మీరు తెలుసుకోవాలి. బాదం షర్బత్ అనేది శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు అంటే మినరల్స్‌ని అందిస్తుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల శరీరంలో ఉండేటువంటి లవణాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పానీయం ఆ లోటుని భర్తీ చేస్తుంది. మెదడు చురుకుదనం అంటే కోగ్నిటివ్ ఫంక్షన్ పెరగడానికి దీంట్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి. అలాగే రక్తహీనత అంటే ఎనీమియా సమస్యతో బాధపడే వాళ్ళకి బాదము, కుంకుమ పువ్వు కలయిక రక్తాన్ని వృద్ధి చేస్తుంది. ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియం కూడా ఈ పానీయం ద్వారా అందుతుంది. శారీర ఉష్ణోగ్రత అనేది దాని కంట్రోల్ అనేది దీంతో సాధ్యమవుతుంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మన శరీరంలో పిత్తదోషం పెరుగుతుంది. దీనివల్ల కడుపులో మంట, చర్మం పైన దద్దురు వచ్చే అవకాశం ఉంటుంది. బాదం షర్బత్ అనేది శరీరానికి శీతలీకరణ అంటే కూలింగ్ ఎఫెక్ట్ గుణాన్ని ఇస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. ఎసిడిటీ లేదా ఈ మలబద్ధకం లాంటి సమస్యలను నివారిస్తుంది. రోజు సాయంత్రం వేళ ఈ పానీయం తీసుకోవడం వల్ల రోజంతా పడినటువంటి అలసట దూరం అవుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఈ మిశ్రమాన్ని కలుపుకొని తాగితే హాయిగా నిద్రపడుతుంది. పిల్లలకి, వృద్ధులకి మేలైన పానీయం ఈ బాదం అని చెప్పొచ్చు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ బాదంలో సమృద్ధిగా ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరగటానికి, అలాగే చదువులో ఏకాగ్రత కుదరటానికి ఇది మేలు చేస్తుంది. వృద్ధుల్లో వచ్చేటువంటి నీరసాన్ని తగ్గించడానికి బాదం షర్బత్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మాత్రం చక్కెర మోతాదు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బెల్లం లేదా తాటి కలకంద వాడటం ద్వారా దీన్ని మరింత ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకునే ఈ పానీయం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా కల్తీ లేని కింద ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. బాదం షర్బత్ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, ఇది మన సాంప్రదాయంలో ఒక భాగం, అలాగే ఒక గొప్ప ఆరోగ్య సూత్రం. సహజ సిద్ధమైనటువంటి పానీయాన్ని ఎంచుకోవటం ద్వారా మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవచ్చు. ప్రకృతి ఇచ్చిన పదార్థాలను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవటం ద్వారానే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం. ఆరోగ్యకరమైన ఆహారమే ఆనందకరమైనటువంటి జీవితానికి మూలాధారం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.